పౌలయ్య గారు సంఘంతో చెప్తున్న మాట, ఎఫెసీ సంఘమా, ఇప్పటిదాకా నిద్రపోవు, నిద్రను మేల్కో, మృతులలో నుండి లే. అంటే నిద్రపోతున్నావు అంటే ఇన్ని వస్తున్నా కానీ నువ్వు నిద్రపోతున్నావు అంటే, ఇన్ని ఇబ్బందులు వస్తున్నావు నువ్వు నిద్రపోతున్నావు అంటే, నువ్వు ఎక్కడున్నావురా అంటే మృతుల్లో ఉన్నావు. అర్థమవుతుందమ్మా? కొంతమంది చూడండి, ఇంట్లో ఆ గిన్నె ఈ గిన్నె ఆ దెబ్బర ఈ దెబ్బర వేసి కొట్టుకుంటున్నా కానీ వీళ్ళు ఎక్కడో అది ఇటు చచ్చాడా బతికాడా అనిపిస్తుంది నాకు. అందుకే పౌలయ్య గారు అంటున్నారు సంఘముతో, సంఘమా నిద్రమత్తు నుంచి మేలుకో, మృతులలో నుండి మీరు లేవండి. మీరు ఎప్పుడైతే లెగుస్తారో క్రీస్తు నీ మీద ప్రకాశించును. దేవునికి స్తోత్రం. యేసయ్య నీ మీద ప్రకాశించాలని ఆశ ఉందా? ఆశ ఉంటే నువ్వు నిద్రమత్తు వీడి లే, నిద్రమత్తు వీడి లేవండి. ఎప్పుడైతే నిద్రమత్తు వీడి మీరు లేస్తారో క్రీస్తు మీ మీద ఉదయిస్తాడు. యేసు మీ ఇంట్లో ఉదయిస్తాడు. యేసు పుట్టాడు, యేసు లేచాడు, జే కాదు. యేసు ఎప్పుడో లేచాడు, నీ కోసమే ఇప్పుడు లేగట్లా, ఎప్పుడో లేచాడు ఆయన. నువ్వే లేగాలి నిద్రమత్తుల నుంచి. పునరుద్ధారుడైన యేసు లేచాడు అని ఊళ్ళో ఎంపడి తిరుగుతున్నావు, నువ్వు నిద్రపోతున్నావు, నిద్రమోహమా? యేసు ఎప్పుడో లేచాడు, నువ్వులే ముందు. నువ్వు లేకుండా నీ కుటుంబం అనే వాడలో అలజడి లేకుతుంటే, వాడు అడుగుబాలను నిద్రపోతున్నావు. భయానకమైన ప్రళయ పరిస్థితుల్లో యుద్ధాలు జరుగుతుంటే యుద్ధానికి పోకుండా నిద్రపోయి మాయని మచ్చని కుటుంబానికి తెచ్చుకుంటున్నావు. యేసు లేచాడంటే వెంట నువ్వు లేకుండా ముందు నువ్వులే. యేసు ఈలగొట్టి పిలిచాడు, వచ్చిన వారిలో ఎవరిలో నిద్రమత్తులే.